అంటే ఇప్పుడు ఫ్లెక్స్ చేసుకోవడానికి కూడా ఒక మీనింగ్ ఉండాలండి. స్టీరింగ్ వీల్ లోగో కనిపించేలా ఫోటో తీయడం, ఐఫోన్ కవర్ లేకుండా వాడటం పర్వాలేదు. కానీ చైనా వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్లెక్స్ నెక్స్ట్ లెవెల్. గవర్నమెంట్ అబ్రాడ్ ఇన్వెస్ట్మెంట్స్ ని స్ట్రిక్ట్ చేస్తే అక్కడ సిటిజన్స్ పోయి రియల్ ఎస్టేట్ మీద కొంచెం గట్టిగా పడ్డారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వక ముందే 100% అప్ ఫ్రంట్ ఓటీపీ క్యాష్ ని బిల్డర్స్ కి ఇచ్చేశారు. ఈ క్యాష్ ఫ్లో చూసి బిల్డర్స్ కూడా రెచ్చిపోయారు. అడ్వాన్స్ క్యాష్ ప్లస్ బ్యాంక్ నుంచి లోన్స్ తో 1.5 బిలియన్ పాపులేషన్ కి 3 బిలియన్ ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అరే ఎవర్రా మీరంతా? ఇంకా వీళ్ళు ఆగేలా లేరని ఓవర్ సప్లైని ఆపడానికి గవర్నమెంట్ 3 రెడ్ లైన్స్ కన్స్ట్రైంట్ తో బ్యాంక్ లోన్స్ ని కట్ చేశారు. డెవలపర్స్ బ్యాంక్రప్ట్ అయిపోయారు అండ్ దీస్ హాఫ్ బిల్ట్ కన్స్ట్రక్షన్స్ వేర్ స్టాప్. దెబ్బకి టోటల్ మిడిల్ క్లాస్ వెల్త్ అండ్ రియల్ ఎస్టేట్ రెండు డ్రాప్ అయ్యాయి. ఇప్పుడు నాకు తెలిసి గవర్నమెంట్ బ్యాంకర్స్ ని ఆ హాఫ్ కన్స్ట్రక్షన్ కి మాత్రమే సపోర్ట్ చేయమని చెప్పి ఫ్యూచర్ లో దే ఆర్ ప్లానింగ్ టు ఫోకస్ ఆన్ బిల్డింగ్ హైటెక్ గుడ్స్ అనుకుంటా. దిస్ ఇస్ సిటీ లైట్స్. నో ద సిటీ before you invest.